గైస్, ఇవాళ నా ఫస్ట్ డే ఇన్ హనూస్ మేకప్ స్టూడియో అనమాట. ఈ రోజు నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. చూస్తున్నారు కదా, మేమందరం కూడా వెయిట్ చేస్తున్నాము సార్ ఎప్పుడెప్పుడు వస్తారా అనేసి. ఇంకా అది కాక నిన్ననే సార్ బర్త్డే అయింది. సో బిలీటెడ్ విషెస్ చెప్పడం కోసం మేమైతే ఫుల్ గా వెయిట్ చేస్తున్నాము. ఇంకా సార్ అయితే వచ్చేసారు, మంచిగా క్లాస్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా ఫస్ట్ అయితే ఇంట్రడక్షన్ తెలిసిందే కదా, ఫస్ట్ రోజు కాబట్టి ఇంకా మంచిగా ఇంట్రడక్షన్ చేశారు. ఇంకా చిన్న చిన్న టాపిక్స్ అయితే స్టార్ట్ చేశారనమాట ఈ రోజు. ఇంకా స్వీట్ స్టార్టప్ లాగా మంచిగా మా అందరికి చాక్లెట్స్ అయితే ఇచ్చారనమాట. సారే స్వయంగా ఇచ్చారు. ఇంకా క్లాస్ అయిపోయింది. ఇంకా తర్వాత మేము సరదాగా అలాగా ఐకియాకి అయితే వచ్చాము. ఫస్ట్ టైం నేనైతే ఐకియాకి రావటం. ఇంకా సరదాగా అలా కాసేపు తిరిగామన్నమాట. ఇంకా మాకు నచ్చినట్లుగా టైం స్పెండ్ చేసాము అక్కడంతా కూడా. ఇంకా అక్కడే ఫుడ్ జోన్ కి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఇక్కడ మనం ప్లెయిన్ ఒక కప్ తీసుకున్నాము అని అంటే ఇంకా ఎన్నిసార్లు అయినా రీఫిల్ చేసుకోవచ్చు. 90 రూపీస్ పడింది. అక్కడ కనిపిస్తున్న సాఫ్ట్ డ్రింక్స్ అంటే రకరకాల ఫ్లేవర్డ్ సాఫ్ట్ డ్రింక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా జస్ట్ అలా కొంచెం కొంచెం ట్రై చేసాము. నేనే గోల చేసి ఈ కూల్ డ్రింక్స్ అన్ని తీసుకున్నా, కానీ అక్కడ అంతా కూల్గా ఉంది. ఏదైనా హాట్గా తాగుదామని తర్వాత అనిపించింది. ఇంకా యాక్చువల్లీ ఇంకా మా ఆయనతో తిట్లు కామన్గా అది తెలిసిందే. ఇంకా మా ఆయన అయితే కాఫీ తాగుదామని అన్నాడు. సో ఇంకా సరే అయిపోయింది. ఇంకా ఇది ట్రై చేసాం కదా, ఇంకా నెక్స్ట్ ఏంటనంటే ఫుడ్ ఏదన్నా తిందాము హాట్గా అని చెప్పేసి అన్నా అనమాట. ఇంకా అందరూ అక్కడ ట్రాలీలో ఇట్లా తీసుకెళ్ళిపోతున్నారు ఫుడ్. మనం ఎట్లా లగేజెస్ అయితే తీసుకెళ్తామో అలాగే ఇట్లా చూస్తున్నారు కదా, ట్రాలీ లాగా మళ్ళీ డిఫరెంట్గా ఉంది కదా. సో అలాగా చక్కగా మనకి ఏది కావాలంటే అది దాని మీద పెట్టేసుకొని తీసుకోవటమే. ఇంకా మేమైతే పన్నీర్ బటర్ మసాలా ఇంకా పరోటా అయితే తీసుకున్నాము. టేస్ట్ అయితే నిజంగా నేను అనుకోలేదు, చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది. ఇంకా మన దగ్గర కప్ ఉంది కదా, సో రీఫిల్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఏమన్నా కావాలంటే అలా తాగేసి ఇంకా బయటకు అయితే వచ్చేసామన్నమాట. సో ఇంకా మా ఆయన నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయే సమయం అయితే వచ్చేసింది. ఇంకా నన్ను హాస్టల్ దగ్గర వదిలిపెట్టి తనైతే వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, మరి ఇవాళ మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మరి లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి సపోర్ట్ చేసేయండి. లవ్ యూ ఆల్, బై బాయ్.